ఈ పాత్రికేయ ముఖ్య మీడియా ఫ్రెండ్స్కి, పాత్రికేయ సోదరులందరికీ, ఈచ్ అండ్ ఎవ్రీ ఎమినెంట్ సీనియర్ జర్నలిస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ మై హార్ట్ఫెల్ట్ అపాలజీస్ ఫర్ గెటింగ్ డిలేడ్. క్షమించాలి, కొంచెం గంటన్నర 2 గంటలు ఆలస్యమైంది. ఈరోజు 24 క్యాబినెట్ మీటింగ్ ఉండటం వల్ల అది కొంచెం తర్వాత ఫాలో అప్ రివ్యూస్ ఉండడం లేట్ అయింది. మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతా ఉన్నాను నా ఆలస్యానికి. నా జీవితంలో మొట్టమొదటిసారి ఇలా ఏ మీటింగ్ అంటుందండి, థ్యాంక్స్ మీటింగ్, సక్సెస్ మీట్. ఓకే, కొంచెం పక్క సరిపడు, కొంచెం పక్క సార్, అట్లా చాలు 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 చాలు, ఏం లేదు అంటే. ఓకే, థ్యాంక్ యూ. మీరు వెళ్ళిపోండి. అంటే సక్సెస్ మీట్ ఇవన్నీ నాకు అలవాటు లేవు, ఫిల్మ్ ప్రమోషన్స్ ఇవన్నీ. నాకు ఎలా అనిపించింది అంటే, ఈ సినిమా వచ్చినప్పుడు పొద్దున్నే మాట్లాడుతున్న క్యాబినెట్లో అంతా పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడుతున్నాం. ఆ పనులు ఈ పనులు ఉంటే ఒక పంచాయతీరాజ్ డిప్యూటీ సీఎంతో ఉండి పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తూ ఉంటాను, ఆఫ్కోర్స్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్తో పాటు. సో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటూ కేవలం నేను పంచాయతీల వరకే పరిమితం అనుకున్నాను, కానీ సినిమా పంచాయతీలు కూడా చేసి మరి రిలీజ్ చేయాల్సి వస్తుంది నేను ఎప్పుడు అనుకోవాలా. అంటే అంటే నాకు ఎందుకు అనిపించిందంటే, నా లైఫ్ టైంలో ఎప్పుడు కూడా నాకు ఏది తేలిగ్గా దొరకలా. ఒక చిన్నపాటి అచీవ్మెంట్ కావచ్చు, ఒక నేర్చుకోవడం కావచ్చు, మేబీ అందరికీ ఇదే ఉంటుందేమో నాకు తెలియదు, కానీ నాకు ఏది కూడా ఏమంటుందని వడ్డించిన విస్తరి కాదు నా జీవితం. ఇప్పుడు అన్నీ కింద పడి నలిగి, పోనీ మనం డిప్యూటీ సీఎం అయ్యాం, సినిమా అలా రిలీజ్ అవ్వాలి కదా అని 70 రిలీజ్ అవ్వాలి. ఎంత అంటే ఇన్ని ఇబ్బందులు పడాలి, పంచాయతీలు చేయాలి, ఇవన్నీ చేస్తే నాకు ఒకసారి అలసట వచ్చేస్తాయి. నిద్ర లేదు గత వారం రోజులుగా నా జీవితంలో. అది నేను ఆల్మోస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ క్లోజ్ టు 28 to 29 years. ఇన్ని సంవత్సరాలు మాట్లాడిన దాంట్లో మొన్న 2 days ఈ సినిమా గురించి మాట్లాడిన దాంట్లో కనీసం 10% కూడా మాట్లాడి లాస్ట్ 28 yearsలో. అంటే నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, అసలు సినిమా ఎవరితో మాట్లాడకూడదు, ఒంటరిగా ఉండాలనుకున్నానేమో. నేను ఇలా పబ్లిక్ లైఫ్లోకి వచ్చాను. అసలు సక్సెస్లకి లేదా అన్నిటికీ అతీతంగా ఉండాలనుకుంటే నాకు భగవంతుడు నా చేత ఎలా చేయించాడంటే, కూర్చోబెట్టి నీ సినిమా నువ్వు కూడా ప్రమోట్ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చాను నేను. ఇది నాకు చాలా ముందస్తుగా చాలా ఆనందాన్ని ఇచ్చింది, ఒక బాధ్యత తీసుకోవటం. సినిమా సక్సెస్లు ఇవి ఎట్లా ఉంటాయి, రికార్డ్స్ ఇవన్నీ నాకు నిజంగా తెలియదు. నేను ఎందుకంటే అవి ఎప్పుడు తలకెక్కించుకోను కూడా. అది మంచి ఉన్నాయి, దాంట్లో పోయినవి ఉన్నాయి, హిట్ అయినవి ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు ఈ సక్సెస్ కానీ ఇవన్నీ, ఇది ఏ స్థాయి ఎలా అనేది నాకు నిజంగా తెలీదు యాజ్ టైమ్ అన్ఫోల్డ్స్. కానీ ఒకటేమనిపించిందంటే, ఫర్ ఏ వర్క్ అయినా సరే దెర్ ఇస్ ఆల్వేస్ ఎ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. డెఫినెట్లీ దట్ విల్ బి కన్సిడర్డ్, దట్ విల్ బి టేకెన్ ఫార్వర్డ్ హెన్స్ ఫోర్త్. నాకు ప్రత్యేకించి క్రిష్ గారు కానీ మన ఏం రత్న గారు కానీ సబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఇది ఎలా చేయగలం. ఎందుకంటే పీరియడ్ ఫిల్మ్ నాకు ఎప్పుడూ డౌట్, నాకు బేసిక్ అంటే ఎలా చేయగలం, ఎలా సాధించగలం అంటే దే కేమ్ అవుట్ విత్ గుడ్ కాన్సెప్ట్. కొంత గుడ్ ఆర్ట్ డైరెక్ట్ని తీసుకున్నారు, మన తోట తరుణి గారిని ఇనిషియేట్ చేశారు. ఎఫెక్ట్స్ ఎలా వస్తాయి అనేది, దే మైట్ బి సమ్ గ్లిచెస్, ఐ డోంట్ నో, యాజ్ అంటే ఇంటా ఉంటే నాకు అనిపించింది గ్లిచెస్ ఉండొచ్చు. మేబీ దిట్ విల్ బి కరెక్టెడ్, దట్స్ నాట్ అన్ ఇష్యూ. కాకపోతే ఏంటంటే మోర్ దెన్ ఎఫెక్ట్స్, వీటన్నిటికంటే కూడా ఒక ఎమోషనల్ ఎంగేజ్మెంట్ టు ఏ స్టోరీ. మనం ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మనకు గుర్తుండిపోయేది ఏవి ఎలా ఉన్నాయని కంటే కూడా వాట్ డు వీ క్యారీ ఇన్ అవర్ హార్ట్. మన గుండెల్లో మనం ఏం తీసుకొస్తాం, ఏ జ్ఞాపకాన్ని పట్టుకొస్తాం, ఏ ఎమోషన్ని తిరిగి ఇంటికి తీసుకొస్తాం అనుకుంటే, నాకు ఒకటే ఈ సినిమా నేను ఒప్పుకున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఇది మొఘల్కి సంబంధించింది. మనం చిన్నప్పటి నుంచి స్కూల్స్లో చదువుకున్నప్పుడు ఆల్వేస్ వీ హియర్ అబౌట్ హౌ అక్బర్ ఈస్ గ్రేట్, హౌ షాజహాన్ ఈస్ బై క్రియేటింగ్ తాజ్మహల్, హౌ వాట్ అన్ ఆర్టిస్టిక్ పర్సనాలిటీ, వాట్ అన్ ఆర్టిస్టిక్ ఎంపరర్, వాట్ అన్ aesthetic sensibilities on emperor. When it comes to Aurangzeb, what a pious religious man. He never used to take anything from the
from his own kingdom. Always he used to earn his own bread by stitching topis and also something like making some dharmic grants. ఎప్పుడు మాట్లాడారు కానీ బట్ ద డార్కర్ సైడ్ మన చిన్న లైన్ ఉంటుంది. ఎప్పుడు నేను చిన్నప్పుడు స్కూల్లో మన సోషల్ టెక్స్ట్ బుక్లు చదువుకున్నప్పుడు జిజియా గురించి ఒక చిన్న సింపుల్ లైన్ యూస్ టు బి దేర్, దట్స్ ఇట్. హీ లెవిడ్ జిజియా ఆన్ హిందూస్ అని. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు అది గుర్తొచ్చింది. ఒరిజినల్గా ఈ కథ చేసేటప్పుడు సింపుల్ లైక్ ఎనీ ఇమిగ్రేషన్, మన ఎయిర్పోర్ట్కి వెళ్తే ఇమిగ్రేషన్ ఎలా ఉంటుందో అలాగే కైండ్ ఆఫ్ ఇమిగ్రేషన్ అది. హిందూగా ఉంటాం, ముస్లింగా ఉంటాం అంటే లేదా విల్ బి హిందూ, లైక్ బొట్టు పెట్టుకుని ట్యాక్స్ పే చేసి వెళ్ళిపోతారు అంతే. దట్స్ ద సీక్వెన్స్.